హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే థాయిలాండ్లో ఏం రిలీజియన్ ఫాలో అవుతారనేసి. అంటే ఇక్కడ పర్టిక్యులర్ రిలీజియన్ అంటూ దేన్ని పెద్ద ఫెనటిక్గా తీసుకోరండి. వాళ్ళు జనరల్గా అందరినీ ఈక్వల్గా చూస్తారు. బట్ ఎనీవే పర్టిక్యులర్గా అంటే ఒక డౌట్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఈరోజు మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే విఘ్నేశ్వరుణ్ణి ప్రతి వారు మొక్కుతారండి. తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి గారు ఉన్నారు, మీరు చూడొచ్చు. ఈ విధంగా వీళ్ళు ఇంకా ఒక చిన్న టెంపుల్ టైప్లో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ దగ్గర, ప్రతి ఒక్క ఇంటి బయట ఇలాగా పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. సేమ్ మన హిందూ ధర్మం ప్రకారం వాళ్ళు కూడా జస్ట్ ఇలాగ దీపాలు పెట్టడం అనేది ఇలాగ క్యాండిల్తో పెడుతున్నారు. సేమ్ ఇవి మన చేమంతి పువ్వులు, మళ్ళీ బంతి పువ్వులు ఇక్కడ. ఇంకోటి మనలాగే జస్ట్ నైవేద్యం ప్రసాదం ఎలా పెడతారో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇలా పెడతారండి. మీరు చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్. ఇది ఇక్కడ ఇలా పెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు బ్రహ్మని బాగా మొక్కుతారండి. సృష్టి ధర్మం బ్రహ్మ అంటారు కాబట్టి బ్రహ్మని వీళ్ళు అంటే ఇక్కడ మొక్కడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఇదంతా కూడా ఇలాగ జస్ట్ ఒక చిన్న టెంపుల్ టైప్లోని ఇలాగా అంటారు. అంటే వీళ్ళు గణేషుని పప్పీ గణేష్ అంటారు వాళ్ళ లాంగ్వేజ్లో. మీరు చూడొచ్చు. ఇలాగా అపార్ట్మెంట్స్ ఇవి. ఈ అపార్ట్మెంట్స్ కిందే ఇలాగా మళ్ళీ కింద పార్కింగ్. జస్ట్ ఇలా తీసుకొస్తే మీకు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ప్రతి రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు ఈ దేవుణ్ణి ఇలాగా మొక్కేసి వెళ్తుంటారు. మీరు చూడొచ్చు ఇక్కడ. మీరు ఇలాంటి థాయిలాండ్ కల్చర్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు లైక్ చేసి, ఫాలో చేసి, షేర్ చేసినట్లయితే నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను మీకు కంటిన్యూగా చేసి పెడుతుంటానండి.